వెల్కమ్ టు హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్, కుందన్స్, గోల్డ్ కలర్ చైన్, వైట్ స్టోన్ చైన్ ఉపయోగించి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ని ఎలా డెకరేట్ చేయొచ్చో తెలుసుకుందాం. బ్యాంగిల్స్ డెకరేట్ చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్. ఈ ఐటమ్స్ ఒక చేతికి బ్యాంగిల్స్ తయారు చేసుకోవడానికి సరిపోతాయి. వేరొక చేతికి సేమ్ ఈ ఐటమ్స్ని యూజ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ 3, 1 లావు బ్యాంగిల్, 2 సన్న బ్యాంగిల్స్. మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ 1, గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ 1, 3D గమ్, గోల్డ్ కలర్ చైన్, వైట్ స్టోన్ చైన్, కుందన్స్, సిజర్స్. ఇప్పుడు బ్యాంగిల్స్ని ఎలా డెకరేట్ చేయాలో తెలుసుకుందాం. ఒక ప్యాడ్ని తీసుకుని థ్రెడ్ని ప్యాడ్స్కి పోగుల్లాగా చుట్టుకోవాలి. ఇలా 30 పోగులు చుట్టుకోవాలి. 30 పోగులు చుట్టుకున్న తర్వాత ఎండ్స్ని దగ్గరకు చేర్చుకుని థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దారపు పోగు చిక్కుపడకుండా దారపు పోగుల్ని సమానంగా చేర్చుకుని ఒకవైపు 3D గమ్ లైట్గా అంటించుకోవాలి. ఇలా అంటించుకోవడం వల్ల దారపు పోగు బ్యాంగిల్కి చుట్టేటప్పుడు చిక్కుపడకుండా ఉంటుంది. ఇప్పుడు లావు బ్యాంగిల్ని తీసుకుని బ్యాంగిల్ లోపల కొంచెం గమ్ అంటించుకోవాలి. ఇలా గమ్ అంటించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న దారపు పోగును గాజుపై అంటించుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న దారపు పోగును జాగ్రత్తగా గాజుకు చుట్టుకోవాలి. గాజుకు దారపు పోగును చుట్టుకునేటప్పుడు గట్టిగా లాగుతూ చుట్టాలి. చుట్టేటప్పుడు చిక్కులు పడకుండా దారపు పోగును చుట్టేటప్పుడు సమానంగా చేసుకోవాలి. తయారు చేసుకున్న దారపు పోగంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారపు పోగును కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న దారపు పోగును గాజుకు గమ్ము ఉపయోగించి అంటించుకోవాలి. ఇదే విధంగా మరలా 30 దారపు పోగుల్ని ప్యాడ్కు చుట్టుకుని దారపు పోగును తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఆపేసిన దారపు పోగు కంటిన్యూస్గా మరలా గాజుకు దారపు పోగును చుట్టుకోవాలి. ఇలా మొత్తం గాజు అంతా కవర్ అయ్యేలాగా మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్తో గాజును కవర్ చేసుకోవాలి. మెరూన్ కలర్ థ్రెడ్తో గాజును కవర్ చేసుకున్నాం. ఇప్పుడు గాజు సిల్క్ థ్రెడ్తో కవర్ చేసుకున్న గాజును ఇప్పుడు మనం కుందన్స్తో డెకరేట్ చేసుకుందాం. రౌండ్గా ఉన్న కుందన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని గాజుకు మధ్యలో గమ్ ఉపయోగించి అంటించుకోవాలి. కుందన్ కలర్ మీరు తీసుకున్న సిల్క్ థ్రెడ్కు మ్యాచ్ అయ్యేలాగా తీసుకోవాలి. ఇక్కడ మనం మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ను ఉపయోగించాం. సో దానికి సూట్ అయ్యేలాగా మనం బ్లూ కలర్ కుందన్ని యూస్ చేసుకున్నాం. రౌండ్ కలర్ కుందన్ని బ్యాంగిల్కి అంటించుకున్నాం. ఇప్పుడు 2 కోన్ షేప్లో ఉన్న కుందన్స్ని డెకరేట్ చేసుకోవాలి. రౌండ్ కలర్ కుందన్కి అటాచ్ చేస్తూ కోన్ షేప్లో ఉన్న కుందన్ని క్రాస్గా గమ్తో అంటించుకోవాలి. ఇదే విధంగా రెండవ కోన్ షేప్ కుందన్ని కూడా రౌండ్ కలర్ కుందన్కు అంటించుకోవాలి. కుందన్స్ అంటించుకోవడం పూర్తయిన తర్వాత చైన్స్ని అంటించుకుందాం. వైట్ స్టోన్ చైన్ని కోన్ షేప్లో ఉన్న కుందన్ నుంచి స్టార్ట్ చేసి మరలా కోన్ షేప్లో ఉన్న కుందన్ వరకు స్టిక్ చేసుకోవాలి. కోన్ షేప్లో ఉన్న కుందన్ నుంచి గమ్ని అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న గమ్ముపై మనం వైట్ స్టోన్ కలర్ చైన్ని జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. చైన్ మెలికలు పడితే దాన్ని సరి చేసుకుంటూ గాజుపై అంటించుకోవాలి. గాజు అంతా వైట్ కలర్ స్టోన్ చైన్ చుట్టడం పూర్తయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ చైన్ని వేరొక కోన్ షేప్ ఉన్న కుందన్కి అటాచ్ చేసుకోవాలి. స్టోన్ చైన్ ఏదైనా మెలికలు పడి ఉన్నా సరిగా స్టిక్ అవ్వకపోయినా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా గోల్డ్ కలర్ చైన్ని ఈ వైట్ కలర్ చైన్కి 2 వైపులా స్టిక్ చేసుకోవాలి. పెద్ద బ్యాంగిల్ని మనం చైన్స్తోనూ కుందన్స్తోనూ డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పెద్ద బ్యాంగిల్కి సైడ్ బ్యాంగిల్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు సన్న బ్యాంగిల్ని ఒకటి తీసుకుని మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ని బ్యాంగిల్కి చుట్టుకోవాలి. ఈ బ్యాంగిల్కి చుట్టుకోవడానికి కూడా 30 పోగులతో దారపు పోగును తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దారపు పోగుని బ్యాంగిల్కి అంటించుకుని మొత్తం బ్యాంగిల్ అంతా కవర్ అయ్యేలా చుట్టుకోవాలి. మెరూన్ కలర్కి కాంబినేషన్గా ఇంకొక థ్రెడ్ని చుట్టుకోవాలి. మెరూన్ కలర్ థ్రెడ్కి గోల్డ్ కలర్ థ్రెడ్ని కాంబినేషన్గా తీసుకుంటున్నాం. ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ని కూడా 30 దారపు పోగులుగా వేసుకోవాలి. దారపు పోగులు తయారు చేసుకున్న తర్వాత దారాన్ని అంతా సమానంగా చేసుకుని ఒక చివర గమ్తో అంటించుకోవాలి. ఇలా గమ్తో అంటించుకోవడం వల్ల దారం చిక్కులు పడకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న గోల్డ్ థ్రెడ్ని మనం ముందుగా చుట్టుకున్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చుట్టూ చుట్టుకోవాలి. ఇదే విధంగా మరొక సన్న బ్యాంగిల్ని కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక లావు బ్యాంగిల్ని 2 సన్న బ్యాంగిల్స్ని తయారు చేసుకున్నాం.
ఈ లావు బ్యాంగిల్ని మధ్యలో, సన్న బ్యాంగిల్స్ని లావు బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్గా వేసుకోవాలి. ఈ బ్యాంగిల్స్ ఒక చేతికి సరిపోతాయి. మరొక చేతికి ఇలానే ఒక లావు బ్యాంగిల్ని, 2 సన్న బ్యాంగిల్ని తయారు చేసుకుంటే మొత్తం ఒక సెట్ తయారవుతుంది. కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇంట్లోనే ఈజీగా మనకి అవైలబుల్గా ఉండే ఐటమ్స్తో మనం బ్యాంగిల్స్ని డిజైన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ ట్యుటోరియల్స్.